హలో హాయ్ వెల్కమ్ టు లాస్ట్ డైలీ వ్లాగ్స్. ఇంకా మేమైతే సాటర్డే రోజు అయితే ఊరికి వచ్చినాం కదా. ఆ నెక్స్ట్ డే రోజు అయితే మా ఊరి దగ్గర మైసమ్మది టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్దాము అనేసి అయితే మేము రెడీ అవుతున్నాం. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలనేసి ఒక 2 days ముందు అయితే వచ్చినాము. ఇంకా ఆ రోజు సండే రోజు యాక్చువల్గా అక్కడ సండే రోజే చేస్తారు. రిమైనింగ్ డేస్ అయితే జనాలు ఎవ్వరు రారు. ఇంకా సండే రోజే బాగా ఫుల్ రష్ ఉంటారు. సో ఇంకా మేము కూడా అట్లా అనేసి ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరినాము. ఇంకా మధ్యదారిలో అయితే మేమైతే కోడిని తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ కోడినే కట్ చేస్తారు. సో ఇంకా మేమైతే ఒక కోడిని అయితే తీసుకున్నాము. కిలో 700 అంట. అబ్బా, అందుకేనా రిటర్న్ వస్తుంది. ఇంకా రిటర్న్ వచ్చే బయలు తీసుకుపోతాను. నువ్వు తాత వచ్చినాడా కళ్ళు. ఎర్లీ మార్నింగ్ లేచి రావడంతో అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేము. ఇంకా ఇక్కడ ఎక్కడన్నా ప్లేస్ ఉందేమో అనేసి అయితే ఆగడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర అయితే నేను వడ ఇంకా ఉప్మా అయితే చేసుకొని వచ్చిన. ఇంకా అదే తిందాము అనేసి అయితే చెట్ల కింద ఇక్కడ మ్యాంగోది ఫామ్ ఉంటే ఇంకా అక్కడేమో కూర్చున్నాము. ఎవ్రీ టైం మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు ఇది ఒక పర్మనెంట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా సో అక్కడైతే ప్లేస్ వెతుక్కొని వెయిట్ చేసి మరీ అయితే అక్కడికి వచ్చి తింటాము. రన్ 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 పట్టుకోపోవచ్చు నేను అక్కడ పట్టుకోపో. రండి. బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇక్కడ ఎద్దుల బండి కనిపిస్తే మా చిన్నోడేమో చూసి దానికి బాగా చెప్తుండే. ఇంకా మామూలేమో మమ్మీ ఎద్దుల బండి అని అయితే చూపిస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాకైతే ఇస్తరాకులు కుట్టేవి చెట్టు కనిపించింది. యాక్చువల్గా అక్కడ దేవుడికి ప్రసాదం అయితే వాటిలోనే పెడతారు, మోతకాకుల్లా అనేసి. వాటిని మోతకాకులతోటి ఇట్లా దొప్పల్లాగా కుట్టేసి దాంట్లో అన్నం వేసి అయితే దేవుడికి ఎక్కిస్తారు. సో ఇంకా అవైతే ఇక్కడ కనిపించినాయి అనేసి అయితే మా మరిది అయితే వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. ఇంకా చాలులే ఇంకేంది. విష్ణు ముదురువి తీసుకురా, ముదురువి లేదా చినిగిపోతాయి. కింద కట్ సైడ్ ఉన్నాయి కానీ ఇంకా చాలు కదా. టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ పెద్ద కమాన్ ఉంటుంది. సో ఇంకా అక్కడైతే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఏం దొరకవు అనేసి చాలామంది అయితే ఇక్కడే అన్నీ తీసుకుంటారు. కోళ్ళు, ఇంకా పువ్వులు, కొబ్బరికాయలు, ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా అవైతే ఎవరైతే మర్చిపోయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మ్యాక్సిమం ఇక్కడైతే తీసుకుంటారు. ఈ ఊరి పేరేమో కొత్తపల్లి. ఇంకా ఇక్కడ వరకు అయితే వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. దీనికి ఎంట్రీ టికెట్ ఏమో 100 రూపీస్. అసలు మరీ టూ మచ్. మేము ఒక 50 అంటే అనుకోవచ్చు, ఇంకా 100 రూపీస్ అంటే ఇంకా 100 రూపీస్ పెట్టి అయితే టికెట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అందరు ఇంకా వంటలు చేసుకుంటారు. చాలామంది ఎర్లీ మార్నింగ్ వస్తారు. మేము ఆడికి 4 o'clock ఏమో లేచి రెడీ అయ్యి వచ్చేసరికి మాకు 10:30, 11 అట్లా అయ్యింది. ఇంకా ఇక్కడ వండుకోవడానికి కూడా ప్లేస్కి కూడా రెంట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే ఎక్కువ ఏం తీసుకోరు. ఒక 50 రూపీస్, ఒక 40 రూపీస్ అట్లా అయితే తీసుకుంటారు. ఇంకా మేమైతే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ బాగుంది అనేసి అయితే ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాము. ఇంకా ఫైనల్గా అయితే ఒక దగ్గర మాకైతే ప్లేస్ దొరికింది. ఏం సార్ అది పచ్చి పులుసు.
ఇంకా ప్లేస్లో అయితే కూర్చొని వంటకైతే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే అమ్మవారి కోసం అనేసి అన్నము ఇంకా పచ్చి పులుసు ఈ రెండు అయితే కంపల్సరీ ఫస్ట్ అయితే చేసి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి ఎక్కించిన తర్వాత ఇంకా అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు కోడిని కోసుకొని వస్తారు. ఇంకా వచ్చిన తర్వాత అయితే వంట చేస్తే ఫస్ట్ అయితే నేనైతే అన్నము ఇంకా పచ్చి పులుసు అయితే చేసిన. ఇక్కడ మా అత్తనేమో దొప్పలు కుడుతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. మేము వచ్చిన టైంకి అయితే ఇక్కడ ఎవరు లేరు కదా, మళ్ళీ మేము వెళ్ళిపోయే టైంకి అయితే ఫుల్ జనాలు అయితే వచ్చిండ్రు. ఇంకా నేనైతే అన్నం ఇంకా పచ్చి పులుసు అవ్వడానికి టైం పడుతుంది కదా అనేసి నెక్స్ట్ అయితే కర్రీలోకి అన్నంలోకి అయితే ఇంకా ఆనియన్స్ టమాటా ఇవన్నీ అయితే నేను కట్ చేసుకుంటున్నా. ఇంకా అన్నం అయితే అయిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం దుప్పల్లో పెట్టేసి వాటిపైన అయితే పచ్చి పులుసు అయితే వేయాలి. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే కుంకుమ పసుపు పువ్వులు ఇంకా కొబ్బరికాయ నూనె ఇవైతే తీసుకెళ్ళడానికి అన్నీ అయితే ఒక దాంట్లో పెడుతున్నాను. కొబ్బరికాయ ఇప్పుడు వస్తుంది. ఫైనల్గా అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అసలుకి ఈసారి అయితే ఫుల్ జనాలు, ఎందుకంటే ఈసారి హార్వెస్టింగ్ అయింది కదా, సో ఇదైతే కరెక్ట్ సీజన్. ఇంకా అందరు అయితే ఎవరైతే వడ్లు అయితే హార్వెస్టింగ్ అయిపోతుందో వాళ్ళందరూ వచ్చి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటారు. ఆ హార్వెస్ట్ చేసిన బియ్యంతో అన్నం అయితే వండి అమ్మవారికి అయితే ఎక్కిస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ కళ్ళు సాక అయితే పోసుకుంటూ 5 చుట్లు అయితే తిరుగుతున్నాము. ఒకప్పుడు అయితే అసలుకి ఇక్కడ ఈ టెంపుల్ ఇవన్నీ అయితే ఏం లేవు. అమ్మవారు ఏమన్నా అడిగిందంటే నాకు గుడి కట్టిస్తాము అనేసి చాలాసార్లు ట్రై చేసారు, కానీ నాకైతే గుడి వద్దు అనేసి అన్నారు. సో అట్లా అనేసి గుడి వరకు అయితే వదిలిపెట్టేసి జస్ట్ ఆ సరౌండింగ్స్లో అయితే ఇట్లా ఒక బిల్డింగ్ అయితే కట్టారు. అమ్మవారి తలపైన అయితే గుడి అయితే అస్సలు ఉండదు, ఒక చెట్టు కింద అయితే అమ్మవారు అయితే ఉంటారు. ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం ఎక్కించిన తర్వాత మేమైతే ఒక దగ్గర కూర్చున్నాము. కూర్చొని ఇంకా కొబ్బరికాయ ఇంకా అన్నము ఒక దొప్ప అయితే అమ్మవారి దగ్గర పెట్టేస్తాము, ఇంకొకటి అయితే మేము తీసుకొచ్చుకుంటాము. ఇంకా అదైతే అందరం ప్రసాదం లాగా తీసుకొని తిని కొంతసేపు అయితే కూర్చొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మా ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా మామ వాళ్ళేమో కోడి కొట్టియడానికి అయితే వెళ్ళారు. ఏం కాల్చినాడా?
మా ప్లేస్కి అయితే వచ్చి మళ్ళీ మేమైతే వంటకైతే పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే వైట్ రైస్ వండినాం కదా, అమ్మవారికి అయితే వైట్ రైస్ ఎక్కుతుంది. నెక్స్ట్ ఇంకా చికెన్లోకి అయితే బగారన్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకొని అయితే వంట చేసుకుంటున్నారు. ఇంకా మేకను కూడా కట్ చేస్తుంటారు. కొంతమంది అయితే మేకను కట్ చేసి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతారు. సో ఎన్ని మేకలు కట్ చేసినా, ఎన్ని కోళ్ళు కట్ చేసినా అమ్మవారికి మాత్రం ఎక్కేది తెల్లన్నము ఇంకా పచ్చి పులుసు. తాత వస్తుంది. అబ్బా టమాటానే కదా. అమ్ములు చికెన్ కర్రీ చేస్తున్నావు కదా, అమ్ములు నువ్వే చేస్తున్నావా? నువ్వు వేయి, నేను చూస్తా కదా. కరేపాకే ఇంకా ఆయన వేసే, మొత్తం వేసేసే, వేసే. ఏం కాదు, వేసే, ఏది పడ్డా ఏం కాదు. ఆనియన్స్ వేయి ఇంకా. కింద పోయకు, చేయి పైకి ఎత్తుకో, ఎక్కువ తీసుకో ఆనియన్స్. చాలు ఇంకా చాలు, నువ్వు జరుగు, పొగ వస్తుంది ఇంకా జరుగు. అయ్యో తలుపు. ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయితే అయినట్లే, ఇంకా తిందాము అనేసి అయితే మేమైతే కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మా మామ వాళ్ళు అయితే మా ఊరు దగ్గరలోనే మేము ఎప్పుడైతే స్టార్ట్ అయినామో అప్పుడైతే అక్కడ చెట్టు కల్లు అయితే అమ్ముతుంటే అదైతే తీసుకొని వచ్చినాము. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes అయితే అవుతుంది అన్న టైంకి అయితే మేమైతే ఇంకా కూల్ డ్రింక్స్ తాగుదాము అనేసి అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాము. కలుపు తింటుంది. అమ్ములు నువ్వు చూడు, నీ కాలు చూసుకెళ్తున్నాయి. నీకు కాలు కడుక్కొని వాటర్లో ఊకే తడవద్దని చెప్తున్నా. ఏం చెప్తున్నా? కళ్ళు తెలిసిందా? తెరిసేలా కళ్ళేడ తెలిసిందే. కొంచెము ఏ పిల్క జుట్లు, ఓ పిల్క జుట్లు. మంకివే నువ్వు ఎట్లెక్కినావు? మంకివే నువ్వు మంకివా? ఏ మంకీ, ఏ మంకీ. ఆపో. వంట అయ్యేసరికి మా అమ్ములు అయితే పడుకుంది. ఇంకా తనైతే ఏం తినలేదు. మా చిన్నోడు అయితే తిన్నాడు. మేమందరం తిన్నాక ఇంకా ఏమన్నా కొనుక్కుందాం జాతరలా అనేసి అయితే మేమైతే ఇక్కడ వచ్చినాము. ఇంకా జిలేబీ, గాజులు, ఇంకా బొనుగులు ఇవన్నీ అయితే కొనుక్కొని రిటర్న్ వస్తుంటే మా అమ్ములు సడన్ షాక్ ఇచ్చింది. ఇంకా లెగిసిందంట. లెగిసి ఇంకా వాళ్ళ బాబాయ్ని అయితే తీసుకొని వచ్చింది మా దగ్గరికి. ఇంకా వీళ్ళిద్దరికి అయితే మేము ఇది ఒకటైతే తీసుకున్నాము. మా అమ్ములకి ఒకటి, ఇంకా మా చిన్నోడికి ఒకటి. ఇంకా మా అమ్ములకి అయితే చూపిస్తున్నా. చిన్నడు ఎట్లా అన్నా, ఇట్లా ఇట్లా ఊపు, ఇట్లా అట్లా కాదు, ఇట్లా చేతి 2 hands పెట్టాలి అట్లా. సూపర్. షాపింగ్ అయిపోయినాక కొంతసేపు అయితే కూర్చున్నాము. తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరదాం, మళ్ళీ వెళ్ళే వరకు చీకటి అవుతుంది అనేసి మేమైతే బయలుదేరుతున్నాము. మేము కారు పెట్టినప్పుడేమో ఏం వెహికల్స్ లేవు. ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, అసలు కారు తీయడానికి కూడా అవ్వట్లేదు.
సో ఇంకా మా మరిది అయితే వెనకాల చెప్తుంటే ఇంక ఈయనైతే కార్ అయితే తీస్తున్నాడు. బాయ్ చిన్నడా, మళ్ళీ తొందర రావాలి జాజా మాకు వస్తాం జాజా అని మాకు పైసా ఈ జాజా తొందరగా వస్తాం ఏ చెప్పు మమ్మీ బాయ్ చెప్పు బాయ్ 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 జాజా. ఎన్ని బండ్లు ఆగినాయి చూడు. అసలు కాడ దేవుని కాడ కూడా లైన్ ఎట్లా ఉంది, ఎప్పుడు అంత పెద్ద లైన్ ఎప్పుడు కాలే. ఇంకా ఆల్మోస్ట్ మా ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు ఒక దగ్గర అయితే మాకు రేగి చెట్టు కనిపిస్తే ఇంకా రేగి పళ్ళు తెంపుకున్నాము. అసలు చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ తింటే ఎంత స్వీట్గా ఉన్నాయో, అసలుకి ఇంకా పండుగ రెడ్గా అయితే ఇంకెంత బాగుంటాయో. తీసిన పట్టు తిను చిన్నడా ఉందా. ఇంటికి వచ్చే వరకు బాగా చీకటి అయిపోయింది. మళ్ళీ వంట చేసుకొని అయితే అన్నం అయితే అక్కడ వండుకున్నదే ఉండే, ఇంకా సో అదైతే సరిపోయింది. మళ్ళీ కర్రీ చేసుకొని అన్నం తినేసి అయితే పడుకున్నాము. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అక్కడ అమ్ములక్కనేమో ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు నాని? అమ్మో చిన్నోడు చిన్నడా సే బాయ్, గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఎప్పుడు అదే చెప్పుకుంటున్నాను, పని పట్టలేదు. అమ్ములు దిగుతావా దెబ్బలు తింటావా?